నమస్కారం. నా పేరు మీనాక్షి. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2024 సంవత్సరం సింహరాశి వారికి టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూస్తాము. సో వాళ్ళకి ఆర్థికమైన పరిస్థితి చూస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుందండి. వీళ్ళు ఎవరికైనా డబ్బు ఇస్తే మాత్రం ఈ సంవత్సరంలో దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిలే అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తుంది. సో వాళ్ళు ఏదో వాగ్వాదాలకు దిగడము, సో డబ్బుకు సంబంధించిన కొంచెం ఇష్యూస్ రావడము, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇన్వెస్ట్ చేసినా కూడా దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆశించిన ఫలితాలు రాకపోవడము, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా, సో ఎవరికైనా డబ్బు మీరు వెడ్డి వ్యాపారం చేసేవారైనా, ఎవరికైనా స్నేహితులకైనా బంధువులకైనా మీరు ఆర్థికమైన సహాయం చేసినా కూడా సో ఈ సంవత్సరంలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళ నుంచి డబ్బు రాకపోవడము, ప్రాఫిట్ అయినా రిటర్న్స్ అయినా రాకపోవడము, సో వచ్చే డబ్బు డిలే కావడము, సో లోన్స్ కోసం అప్లై చేసినా కూడా డబ్బుకు సంబంధించిన ఆశించిన ఫలితాలు అయితే లభించేటట్టు అయితే కనిపించట్లేదు వీరికి. దానివల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనిపిస్తుంది సింహరాశి వారికి. ఆర్థికమైన కొంచెము లావాదేవీల్లో విషయాల్లో కూడా కొన్ని చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం వీళ్ళకి ఆర్థికంగా అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు. సో వీళ్ళకి ఆశించిన వీళ్ళ ప్లాన్ చేసుకున్నా కూడా దాని తగ్గట్టుగా టైం మీద డబ్బు అడ్డకపోవడం వల్ల కూడా కొన్ని ప్లాన్స్ వీళ్ళు క్యాన్సిల్ చేసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది వీరికి. సో ఉద్యోగపరంగా చూస్తే మాత్రం వీరికి ఇంకా వీళ్ళ ఉద్యోగరీత్యా వీళ్ళ స్కిల్స్ అయినా వీళ్ళని ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. సో వీళ్ళకంటూ స్టెబిలిటీ కోసం ప్రయత్నాలు చేసినా కూడా వీళ్ళ వర్క్ ఎఫిషియన్సీ అయినా వీళ్ళ క్వాలిటీ ఆఫ్ వర్క్ అయినా కూడా వీళ్ళు చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వీళ్ళని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాని పరంగా కూడా వీళ్ళు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా వీళ్ళు ఇంకా ఏంటంటే వీళ్ళకు క్లారిటీ కనిపించట్లేదు. సో వాళ్ళకంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కూడా సో 1-2 జాబ్లు వీళ్ళకి అనుకూలంగా ఉన్నా కూడా ఏ జాబ్ అయితే వీళ్ళకి సెట్ అవుతుంది, ఏ కంపెనీలో వర్క్ చేస్తే అని క్లారిటీ లేకుండా కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది. కన్ఫ్యూజన్స్, డైలామాస్. సో వీళ్ళ చేసే ఉద్యోగాల్లో కూడా సీరియస్నెస్ కనిపించట్లేదు. సో వీళ్ళ పనిలో కూడా సో ఎవరైనా ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేయాలన్నా, సో ఇంకా ఇంక్రిమెంట్ కోసం ప్రయత్నాలు చేయాలన్నా అలాంటి ప్రయత్నాలు కూడా ఏం కనిపించట్లేదు. సో ఉద్యోగ రీతిలో ఏదో వెళ్తున్నామా చేస్తున్నామా అన్నట్టే కనిపిస్తుంది. కానీ సో వాళ్ళ డెవలప్మెంట్ కోసం అయితే ఎలాంటి ఇంకా వీళ్ళ సైడ్ నుంచి అయితే ఎలాంటి మార్పులైనా, ఎలాంటి ఆచరణలైనా, ఎలాంటి ప్లాన్స్ అయితే ఏం కనిపించట్లేదు. సో ఉద్యోగం అయితే అంత ఆశించిన అధికమైన ఫలితాలు ఏం కనిపించట్లేదు. అదేది లాస్ అన్నట్టు ఉద్యోగపరంగా లాస్ కూడా ఏం కనిపించట్లేదు. ఏదో సాఫీగా నార్మల్గా సాగిపోయేటట్టయితే కనిపిస్తుంది వీరికి ఉద్యోగరీత్యా. బిజినెస్ పరంగా చూస్తే మాత్రం వీరు కొన్ని నిర్ణయాలు స్ట్రిక్ట్గా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం కొన్ని విషయాలలో ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళి కొన్ని వీళ్ళ బిజినెస్ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్టయితే కనిపిస్తుంది. వాళ్ళ మీద అతి నమ్మకం అనుకోండి, ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోండి. సో వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నట్టయితే కనిపిస్తుంది వాళ్ళకి. సో కొన్ని విషయాలలో ఎవరైనా మంచి అనుభవం ఉన్న వాళ్ళతోటి వాళ్ళ సలహా సంప్రదింపులు తీసుకోవడము, పార్ట్నర్షిప్ బిజినెస్ ఉన్నా కూడా వాళ్ళతోటి డిస్కస్ చేసి ఏదైనా నిర్ణయాలు తీసుకున్న బిజినెస్ పరంగా దాని డెవలప్మెంట్ పరంగా కూడా మీరు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్టెబిలిటీ అయితే బాగుంది, బిజినెస్ పరంగా మంచి స్టెబిలిటీ ఉంది. కానీ రిస్క్ తీసుకోవడం వల్ల కూడా వీళ్ళు ఆలోచించకుండా తొందరపాట్లో రిస్క్ తీసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. దానివల్ల లేనిపోని సడన్ ప్రాఫిట్స్ అయినా, సడన్ లాస్ అయినా, సడన్గా బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ అయినా అలాంటి పరిస్థితుల్లోని ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తుంది. అందువల్ల కొన్ని విషయాలలో బాగా ఆలోచించి కుదిరితే అది చాలా మేజర్ నిర్ణయాలు బిజినెస్ సంబంధించిన ఏదైనా ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన బిజినెస్ ఎక్స్పాండ్ చేయాల్సిన విషయమైనా కూడా ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోటి సలహా తీసుకోవడము, ఏదైనా ఆర్గనైజేషన్ని హైర్ చేసుకోవడము, లేకుంటే పార్ట్నర్షిప్ బిజినెస్ ఉన్న పార్ట్నర్స్తో బాగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది వీరికి. సో ప్రొఫెషనల్కి చూసుకుంటే మాత్రం వీళ్ళ ప్రొఫెషన్ పరంగానైతే కొత్త మార్పులు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సో ప్రొఫెషన్లో వాళ్ళు చేస్తున్న వీళ్ళ ఆఫీస్ని కూడా వీళ్ళు షిఫ్ట్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది. ఇప్పుడు చేస్తున్న ఆఫీస్ అయినా ప్లేస్ అయినా కూడా మారే అవకాశాలు చాలా కనిపిస్తుంది. చేంజ్ కనిపిస్తుంది అనమాట. ప్రొఫెషన్ పరంగా కూడా మార్పు కనిపిస్తుంది. సో వాళ్ళలో కూడా కొత్త మార్పు అయితే కావాలి. సో ఎందుకంటే వీళ్ళు 2023 సంవత్సరం వాళ్ళకు అంత ఆశించిన ఫలితాలు లభించకపోవడం, ప్రొఫెషన్ పరంగా
కొత్త మార్పు, వాళ్ళలో కొత్త మార్పు రావడము, వాళ్ళ ప్రొఫెషన్ పరంగా కూడా కొత్త మార్పులు చేసుకోవడము, వాళ్ళ అప్గ్రేడ్ చేసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో దానివల్లనే వీళ్ళు కొత్త ప్లాన్స్ తోటి 2024 సంవత్సరం వాళ్ళు ప్రొఫెషన్ పరంగా కూడా ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు చాలా కనిపిస్తుంది వీరికి. సో స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పరంగా చూస్తే మాత్రం వీళ్ళు అబ్రాడ్కి ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళకి మంచి అవకాశాలు, చాలా రోజుల నుంచి ఎవరైనా ఎగ్జామ్స్ రాసి అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకునే వారు కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు దూర ప్రదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి, సింహరాశి వారిలో స్టూడెంట్స్కి. సో కుటుంబ పరంగా చూస్తే మాత్రం కొన్ని కుటుంబానికి సంబంధించిన ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఇంపార్టెంట్ అనుకోని సడన్ రెస్పాన్సిబిలిటీస్ అనుకోండి, కమిట్మెంట్స్ అనుకోండి, ఏదో సడన్గా వీళ్ళ సంవత్సరంలో ఎదుర్కొనే అవకాశాలు చాలా కనిపిస్తుంది సింహరాశి వారు. సో దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. వీళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు, కొంచెం భయపడవచ్చు, కొంచెం టైం తీసుకోవచ్చు, కానీ వాళ్ళు ఎంతో ప్రాపర్గా, ఎంతో ధైర్యంగా వీళ్ళు హ్యాండిల్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో అది పెళ్లికి సంబంధించిన నిర్ణయాలు అనుకోండి. సో పెళ్లికి సంబంధించి అంటే 2-3 సంబంధాలలో ఏది ఫైనలైజ్ చేయాలని, ఏదైనా ఇల్లు కొనాలనుకున్నా కూడా ఎక్కడ కొనాలి, సో ఎంత బడ్జెట్ అని అలాంటి కొన్ని నిర్ణయాలు, కుటుంబానికి సంబంధించిన ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవడము, ఫ్యామిలీ మెంబర్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడము, దాని తగ్గట్టుగా వాళ్ళు ఆలోచించి వాళ్ళందరి సహాయ సహకారాలతోటి వీళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది వీరికి. సో రిలేషన్షిప్లు ఉన్న వారికి మాత్రం అంత అనుకూలమైన పరిస్థితులు కనిపించట్లేదు వీరికి. సో రిలేషన్షిప్ పరంగా వీళ్ళకి ఉన్న అభిప్రాయ భేదాలు అనుకోండి, సో వీళ్ళకున్న కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కంపాటబిలిటీ సరిగ్గా లేదు, వీళ్ళ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఆలోచన విధానం కలవట్లేదు అనే ఒక ఆలోచన రావడం వల్ల సో ఇద్దరిలో కొంచెము దూరం పెరగడము, సో ఇద్దరు విడిపోయే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సింహరాశి వారిలో. సో దానికి తగ్గట్టుగా ఈ సంవత్సరం అయితే ఫలితాలు అలా ఉన్నాయి. సో మీరు ఎలాంటి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, మీ మధ్యలో అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా కొంచెం కుదిరితే మీరు మళ్ళా మాట్లాడుకొని దానికి తగ్గట్టుగా మీరు ఆలోచించుకుంటే బాగుంటుంది. సో పరిస్థితులు అయితే రిలేషన్షిప్ పరంగా అయితే అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం అతిగా మానసిక ఆందోళన, అధికమైన స్ట్రెస్ తీసుకోవడము, అతిగా అనవసరమైన విషయాల వల్ల టెన్షన్ తీసుకోవడము, బీపీకి సంబంధించిన ప్రాబ్లం రావడము, అది వాగ్వాదము, అనవసరమైన టెన్షన్స్, ఇష్యూస్, ఇలాంటి పరిస్థితులు అయితే చాలా కనిపిస్తున్నాయి సింహరాశి వారికి సంవత్సరంలో. దానివల్ల వీళ్ళకి హైపర్ టెన్షన్, బీపీకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయినా కూడా, ఇన్సోమియాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా, సో నిద్రలేని దాని వల్ల ప్రాబ్లము, మైగ్రేన్ హెడ్ఏక్, సో ఇలాంటి స్ట్రెస్, టెన్షన్, ఇలాంటికి సంబంధించిన మానసికకు సంబంధించిన మెంటల్ టెన్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇమోషనల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి వీరికి. సో కొంచెం కుదిరితే మీరు బ్యాలెన్స్ చేసుకోండి, అనవసరమైన విషయాలలో వెళ్ళకుండా మీ లైఫ్ని బ్యాలెన్స్గా ఉంచుకోవడం ప్రయత్నించండి. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ కలపకుండా సో ఎంత మీరు బాధ్యత తీసుకోవాలి, ఎంత టెన్షన్ అవసరమా ఇది అని మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కుదిరితే యోగా, మెడిటేషన్ అలాంటి వాటిని అలవాటు చేసుకొని మంచి బుక్స్ చదువుకొని లైఫ్లో కొంచెం ప్రశాంతతని మీరు ఉంచుకోవడానికి అయితే ప్రయత్నించండి ఈ సంవత్సరంలో. సో సింహరాశి వారిలో ఏంజల్స్ ద్వారా 2024 సంవత్సరంలో వాళ్ళు ఎలాంటి మెసేజ్ ఇస్తుందో ఒకసారి చెక్ చేస్తాము. సో సింహరాశిలో మకా నక్షత్రంలో జన్మించిన వారికి 2024 సంవత్సరానికి సంబంధించి ఏంజల్స్ ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటుందో ఒకసారి చెక్ చేస్తాము. సంథింగ్ బెటర్ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి మీకు అనుకూలంగా లేదు, సో అవకాశాలు మీ చేయి దాటిపోతున్నాయి, సో మీకు ఏది కలిసి రావడం లేదు అని నిరాశ పడకండి. దీనికన్నా మంచి ఆపర్చునిటీస్ అనుకోండి, మంచి పరిస్థితులు, మంచి మనుషులు మీ లైఫ్లో వస్తారు తొందరలోనే. సో నిరాశ పడకండి, ఏదైనా మీ మంచి కోసమే అయిందని మీరు భావించండి, అలా పాజిటివ్గా ఉండాల్సిన అవసరం ఉందని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో సింహరాశిలో పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారికి 2024 సంవత్సరానికి సంబంధించి ఏంజల్స్ ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటుందో ఒకసారి చూద్దాము. ఎస్ కార్డ్ వచ్చింది. సో మీరు ఏమైనా కొత్త సంవత్సరానికి సంబంధించిన ఏమైనా ప్లాన్స్ అనుకున్నా, ఏమైనా కమిట్మెంట్స్ అనుకున్నా, మీకు ఏమైనా గోల్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా నిర్భయంగా ముందుకు వెళ్ళండి. సో మీరు చెయ్యాలనుకున్న బాధ్యతలైనా, మీరు ఏదైనా గోల్స్ పెట్టుకున్నా, మీ ప్లాన్స్ అన్నీ కూడా కంపల్సరీగా మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, మంచి ఫలితాలు ఇస్తాయి మీకు అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది.
సో సింహరాశిలో ఉత్తరా నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ 2024 సంవత్సరానికి ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటుందో ఒకసారి చెక్ చేద్దాము. లెట్ గో వచ్చింది అంటే మీకు కొన్ని పాత విషయాలు, పాస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా, మనుషుల ప్రవర్తన వల్ల మీరు పడిన బాధలైనా, సో అలాంటి పరిస్థితి ఏదున్నా కూడా మీరు ఈ 2023 సంవత్సరంలోనే వదిలేసి మీరు కొత్త ఆలోచనలు, కొత్త మోటివేషను, కొత్త లైఫ్ సంబంధించిన ఆశయాలతోటి మీరు 2024 సంవత్సరంలో మీరు అడుగు పెట్టాలి అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ వచ్చింది ఉత్తరా నక్షత్రం వారికి. సో సింహరాశి వారికి 2024 సంవత్సరం సంబంధించిన టారో జనరల్ రీడింగ్ చూస్తారు. సో మీ టారో రీడింగ్ వల్ల చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. సో మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేవారు, న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా, న్యూమరాలజీ పరంగా మీకు నేమ్ సజెషన్ కావాలి అనుకున్నా స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం.